గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు గారు కూడా వచ్చి మాట్లాడాలని కోరుతా ఉన్నాం. గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు గారు గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు గారు వచ్చి మాట్లాడాలి. రాజుగారు క్రైస్తవుల ఐక్యత అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ బ్రతికి ఉన్నప్పుడు క్రైస్తవులు దండగా ఉన్నారు. ప్రభువులను నిద్రించిన క్రైస్తవులందరూ ఐక్యంగా ఉంటారు, ఉండగలరు అనేది ఆయన నామం ద్వారా మరి ఒకసారి ఈ సమయంలో ప్రపంచంలో ఎలా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ ఉందని మరి ప్రతి దేశంలో ప్రతి క్రైస్తవుడు ఒక కార్యక్రమం కావడం మరి ముఖ్య నాయకులు అందరూ కూడా వారికి తెలియజేసి ఇక్కడ న్యాయం జరగకపోతే ప్రపంచవ్యాప్తంగా న్యాయం క్రైస్తవులకి వారు ఒక భరోసా ఇస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారు కానీ బోర్డు లేకపోతే అది యాక్సిడెంట్ ప్రభుత్వం చెప్పకుండా అలా ఉండడం వల్ల అనేకమైన గొడవలకి ఇది తావు తీస్తుంది సార్. దీని విషయమై మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని క్రైస్తవ పక్షంగా ఆలమూరు మండల ఫెలోషిప్ పక్షంగా మేమందరము ఈ యొక్క శాంతియుత 4 మండలాల కొత్తపేట నియోజకవర్గం 4 మండలాల ఆత్రేయపురం మొత్తం అందరూ కలిపి మరి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మరి ఒక విన్నత పత్రం మీకు ఇవ్వడానికి వచ్చాం సార్. పట్టుకోక్కర్లేదు దాన్ని నుంచో సార్. మనోడికి అలాగా గ్రూప్ ఆ సైడ్ నుంచి సార్ పడినాగా తోటి క్రైస్తవుడికి తోటి జరిగిన అన్యాయాన్ని మీరు అందరూ సంఘటితంగా అతని యొక్క మరణానికి కారణం మీరు అడగడం సమంజసం.